జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద గానీ, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుల మీద గానీ, ఏదైనా ఒక కేసు లేకపోతే ఏదైనా గనక ఒక వ్యతిరేక కథనము రాయాలి అనుకుంటే, ఏదైనా ఒక కేసుకు ముడిపెట్టి మరీ రాయాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ పత్రికలు ఫ్రంట్ పేజీలో కుమ్మేసే వార్తలు గనక చూస్తే, అసలు ఏ సినిమా స్క్రిప్ట్ రైటర్ వీళ్ళకి సరిపోతాడు? అసలు వీళ్ళు వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని కనుక చూస్తే ప్రపంచంలో మరెవరి వలన ఇది సాధ్యమవుతుందా కదా మనం ఆశ్చర్యపోతాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, మరీ ముఖ్యంగా 4-5 రోజుల నుంచి వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయిన కేఎన్ఆర్ గారి మీద అసలు ఫ్రంట్ పేజీలో వీళ్ళు రాసే కథనం మీరు ఫస్ట్ అక్షరం నుంచి లాస్ట్ అక్షరం వరకు చదవండి. అదిగో ఆయన ఇక్కడ అక్రమంగా సంపాదించారని కానీ, అదిగో ఇన్కమ్ ట్యాక్స్లో చూపించని మొత్తం అంతా బ్లాక్ మనీ ఆయన దగ్గర వీళ్ళు పట్టుకున్నారని కానీ, లేదా ఇంకేదో బయటపడ్డారని కానీ ఇవి ఏవీ కనిపించవు. కానీ ప్రతి అక్షరంలో ద్వేషం కనిపించిపోతూ ఉంటుంది, దుష్ప్రచారం చాలా కళ్ళ ముందు కనిపించిపోతూ ఉంటుంది, ప్రతి అక్షరంలోనూ కనిపించిపోతూ ఉంటుంది. అసలు ఆశ్చర్యం. ఈరోజు కనుక తెలుగుదేశం పార్టీ రాచగురు అనబడే ఆ పత్రికలో ఫ్రంట్ పేజీలో నెక్స్ట్ పేజీలో మొత్తం చదివినా కూడా అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మనకు అర్థం కాదు. అసలు ప్రతిదీ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించిందట, కేఎన్ఆర్ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించిందట. అరే 2019కు ముందు తక్కువ ఉండే, 19 తర్వాత ఎక్కువ ఉంది, ఫ్లాట్లు అమ్మితే వచ్చిన డబ్బు అని ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారు. అసలు ఫ్లాట్లు ఎవరు కొన్నారు అనే దాని మీద ఆరాధిస్తూ ఉన్నారట. ఫ్లాట్లు కొనేది ఎవరు కొన్నారు ఆరాధిస్తారా? ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు అది విషయం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించలేదట. ఇన్కమ్ ట్యాక్స్లో ఏ డేటుకు కొన్నారు అనేది కానీ రాసుకుంటూ పోతారా, ఫ్లాట్లు ఈ డేటుకు కొన్నాము అని. ఒకవేళ అమ్మితే ఎదుగో నాకు ఈ ఆదాయం వచ్చింది, ఇది అమ్మినాను అని చెప్పి దాన్ని ఆదాయం ఏ రూపంలో వచ్చిందంటే ఫ్లాట్లు అమ్మడం ద్వారా చూపెడతారు. కానీ ఏ డేటు కొన్నారు అన్నది కానీ, ఏ డేటు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, అదేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్ అంటే ఇవన్నీ చూపించలేదట. ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు, ఇంకా కొన్ని పత్రికలు అయితే ఎప్పుడో వాళ్ళ అమ్మగారు 2 దశాబ్దాల కిందటేమో దోశలు అమ్మే వాళ్ళట. వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే దోశలు అమ్ముకునే వాళ్ళు ఈరోజు కోట్లు ఎట్లా సంపాదిస్తూ ఉన్నారు. భలే గమ్మత్తుందయా నిజంగానే. ఎక్కడో పిక్కల్స్ ఊరగాయలు అమ్ముకునే వాళ్ళు మాత్రం 1000 కోట్లు సంపాదించే స్థాయికి ఎదగొచ్చా. సైకిల్ దొక్కుతూ జర్నలిజం చేసుకున్న వాళ్ళు మాత్రం పెద్ద మీడియా సంస్థలు పెట్టి పెద్ద ప్రభుత్వాలని శాసించే స్థాయికి, ముఖ్యమంత్రులని ఇళ్ళకు పిలిపించుకునే స్థాయికి ఎదగొచ్చా. కానీ దోశలు అమ్ముకునే ఒక తల్లి కొడుకేమో 4-5 కోట్లు డబ్బులు సంపాదించడం, లేకపోతే 10 కోట్లు డబ్బులు సంపాదించండి అంటే మహాపాపం అయిపోతుంది. ఏందయ్యా ఇదంతా? కేఎన్ఆర్ వాళ్ళ తల్లిగారు దోశలు అమ్ముకున్నారు కాబట్టి కేఎన్ఆర్ కానీ ఇప్పటికే పక్కన పట్లాలు చుట్టుకుంటూ ఉండాలా? వాళ్ళ అమ్మగారు దోశలు అమ్మారు కాబట్టి నేను ఇంకా ఇప్పటికీ ఊరిమిండి చట్నీ, ఊరిమేన్ అంటారు మా ఊర్లలో, చట్నీ ఇంకా దారం చుట్టుకుంటూ ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న వ్యక్తి వేరే ఫ్లాట్లో, రియల్ ఎస్టేటో, ఇంకేదైనా వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకోకూడదా? ఏమన్నా అక్రమాలు చేశారు అనుకుంటే దాన్ని ఎక్కడ నిగ్గు తేల్చారు, ఎక్కడ పట్టుకున్నారు అది వేరే ఎపిసోడ్. తప్పు చేసింటే పట్టుకోండి. అలా కాకుండా దోశలు అమ్ముకునే వాళ్ళు ఇప్పటికి ఇట్లా ఎంత వచ్చింది, అట్లా ఎంత వచ్చింది. అరే నీవో నేనో ఏదైనా రియల్ ఎస్టేట్ అదో ఏదో చేసుకున్నామంటేనే ఆడో ఏడో రూపాయి సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అంటే ఇంకొంచెం ఏమైనా ఎడ్జ్ ఉంటుంది, ఇంకేమైనా అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుందేమో. కాస్త కూస్త అడ్వాంటేజ్ లేకుండా ఏముండదు. నీతో నాతో పోల్చుకుంటే ఆయన ఎక్కువ సంపాదించుకోవచ్చేమో. అంతేగాని ఇప్పుడు ఆయన సంపాదించుకున్న సొమ్ము అంతా కనుక అక్రమంగానే, ఆయన ట్యాక్సులు చూపించిన డబ్బు కూడా అక్రమంగా సంపాదించిందే. ఆ డబ్బు ఇంకా వాళ్ళ అమ్మగారు దోశలు అమ్మితే వచ్చిన డబ్బు కాదు, ఈయన ఫ్లాట్లు అమ్మితే వచ్చిన డబ్బు. దోశలు అమ్మే ఆయన కొడుకు ఫ్లాట్ల మీద కోటలు సంపాదిస్తాడు. ఇవేం కథనాలయ్యా స్వామి, నిజంగా భలే గమ్మత్తుగా ఉన్నారు. అరే అంటే కింది స్థాయి నుంచి ఒక మనిషి కనీసం కోట్లు సంపాదించే స్థాయికి ఎదగకూడదు. ఇప్పుడు ఆయన దగ్గర జగన్ గారి దగ్గర ఏమన్నా బట్టి దాదాపు 15-16 ఏళ్ళు అయిపోయినాయేమో పిఏగా. సరే రకరకాల పరిచయాలు ఉంటాయి, రకరకాల అడ్వాంటేజ్లు ఉంటాయి, ఇదొకటి లేకుండా ఉండేది కాసింత అడ్వాంటేజ్. చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు వాళ్ళ కంపెనీల ధరలు ఎంత ఉంటాయి, స్టాక్ మార్కెట్లో చూసుకున్నా, ఇంక మరో రకంగా చూసుకున్నా కానప్పుడు ఎంత ఉంటాయి. ఇంకా వీళ్ళు విశ్లేషిస్తూ రాస్తున్నారు. 14లో
కేఎన్ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉండే, 18 19 ఎంత ఉండే, 24 25 ఎంత ఉండే, అట్లే ముందుకెళ్ళి ఇంకా ఇంకా విశ్లేషించుకుంటారండి. కొందరిది 78 ఆస్తి ఎంత ఉండే, 2025లోకి వస్తే ఎంత వచ్చింది, కొందరిది భూములు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత వచ్చినాయి, ఇవన్నీ అన్నింటినీ విశ్లేషించుకుంటూ రాసుకుంటారండి. అందరివి రాయండి మరి, ఒక కేఎన్ఆర్వి ఎందుకు మరీ బాబోయ్ ఏం దారుణం రా అసలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీనో ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఇంక అసలు ప్రపంచంలోనే దారుణమైన తీవ్రవాదులు అన్నట్లుగా చిత్రీకరణ. కళాకారులు రా బాబు.